ప్రియమైన దేవుని కుమారులారా కుమార్తెలారా మీ అందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో వందనాలు. తండ్రైన దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని కుమారులారా, ఈరోజు ఒక నూతనమైన అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాము. అంశం ఏంటంటే క్రీస్తు రెండవ రాకడ. క్రీస్తు రెండవ రాకడలో మొదటి పాఠం ఏంటి అంటే, మొన్నైన ఈ శరీరము మహిమ శరీరముగా మారుతుందా, మార్పు నొందునా అనేటువంటి అంశాన్ని గురించి నేర్చుకుందాం. మొన్నైన ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుందా, ఎప్పుడు? ఈ యొక్క అంశాన్ని ఈ పాఠం గురించి చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. వినేటప్పుడు మనము దేవుని యొక్క లేఖన భాగములను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది. మొన్నైన ఈ శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుందా, ఎప్పుడు? విజయమందు మరణము మృంగివేయబడును అనే వాక్యము ఎప్పుడు నెరవేరును? విజయమందు మరణము మృంగివేయబడును అనే వాక్యము ఎప్పుడు నెరవేరును? మొన్నైన ఈ శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుందా? మొన్నైన ఈ శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుందా? క్రీస్తు రెండవ రాకడలో అక్షయులుగా లేపబడు మృతులు ఎక్కడ నుండి వచ్చు దేహమును ధరించుకొందురు? చాలా మంది సమాధుల్లో ఉన్నవారు లెగిస్తారని అనుకుంటున్నారు. కానీ ఈ అంశాన్ని జాగ్రత్తగా కానీ మనం అర్థం చేసుకోగలిగితే దేవుని సంకల్పం మనకు అర్థమవుతుంది. క్రీస్తునందు మృతులు లేక పరదేశులుగా ఉన్నటువంటి నీతిమంతులు ఎక్కడి నుండి వచ్చి దేహం ధరించుకుంటారు అంటే క్రీస్తు యేసునందు మృతులైన మృతులు, లేకపోతే పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతులు ఎక్కడి నుండి వచ్చు దేహమును ధరించుకుంటారు. చాలా మంది, నేను అన్నానని కాదు, మనం సంఘములో చేర్చబడిన వారు కూడా అనుకున్నది, ఊహిస్తున్నది, నమ్ముతున్నది కూడా తప్పు. ఎందుకంటే ఈ శరీరాన్ని బొందలగడ్డలో అనగా శ్మశానములో చాలా జాగ్రత్తగా దాన్ని భద్రపరుస్తున్నారు. ఎందుకంటే ఇదే లెగిస్తుందని. శ్మశానములో లేక బొందలగడ్డలో నుండి వచ్చే శరీరాన్ని ధరించుకుంటారా? ఏ శరీరం ధరించుకుంటారు అంటే మన వాళ్ళందరూ కూడా శ్మశానములో లేక బొందలగడ్డలో ఉన్నటువంటి ఈ శరీరమే మరలా లెగుస్తుంది రేపు అనుకుంటున్నారు వీళ్ళు. పరలోకము నుండి వచ్చు ఆ శరీరాన్ని దీనిపై ధరించి అపేక్షిస్తున్నారన్నాడు. పరలోకము నుండి వచ్చు ఆ శరీరాన్ని దీనిపై ధరించి అపేక్షిస్తున్నారు. పరలోకము నుండి వస్తుందా, లేక ఎక్కడి నుండి వస్తుంది ఈ శరీరము? ఆలోచన చేయాలి మనం. వీళ్ళందరూ కూడా పరలోకం నుంచి వస్తుందని నమ్మట్లేదు. నమ్ముంటే శ్మశానాలకు ఎందుకు ఇంత గొడవ అవుద్ది? సమాధులలో నుండి వచ్చు శరీరమును ధరించుకుంటారా, లేక పరలోకము నుండి వచ్చు శరీరాన్ని ధరించుకుంటారా? ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి మనం. ప్రకృతి సంబంధమైన శరీరమును పరలోకము వెళితే అంటే ఈ ఆత్మకు అక్షయ శరీరము, ఆత్మ సంబంధమైన శరీరం కావాలి, కానీ ప్రకృతి సంబంధమైన శరీరంతో పరలోకం అనేది వెళ్ళదు.
అవకాశం లేదు. ప్రకృతి సంబంధమైన శరీరం ద్వారా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇది ఈ లోకానికే పరిమితం. మన పౌరస్థితి ఏమో పరలోకంలో ఉంది. మనం పరలోకం వెళ్ళాలి. ఎలా? ఈ ఆత్మకు అక్షయమైన శరీరము లేక ఆత్మ సంబంధమైన శరీరం కావాలి పరలోకం వెళ్ళాలంటే. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరం అంటున్నాడు. ఈ ఆత్మకు అక్షయమైన శరీరం లేదా ఆత్మ సంబంధమైన శరీరం కావాలి. ఈ ఆత్మ సంబంధమైన శరీరము ఎక్కడ సిద్ధపరచబడుతుంది? ఇది చాలా మంది శ్మశానంలో సమాధిలో ఉన్నటువంటి ఆ దేహమే లిగిస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు. ఇది ఎవరి చేత సిద్ధపరచబడుతుంది? ఆత్మ సంబంధమైన శరీరం ఎక్కడ సిద్ధపరచబడుతుంది? ఎవరి చేత సిద్ధపరచబడుతుందండి? ఇది ఎవరి చేత సిద్ధపరచబడుతుంది? అది ఎంతకాలం ఉంటుంది? ఇది మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇది మనకు తెలియకుండా ఉండాలని ప్రారంభము నుండి మనలను పక్కకి డైవర్ట్ చేస్తూ వస్తున్నాడు సాతానుగాడు. అయితే మనం ఏమి చేస్తున్నాము? బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని చిత్తాన్ని ఆ సంగతులకు వ్యతిరేకముగా సాతాను మనలను దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాడు. మనతో దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనటువంటి పనులు కార్యక్రమాలు చేస్తున్నాడు మనతో. ఏమండి? మరి మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినప్పుడు దీనిపై ధరింపనపేక్షిస్తున్నాము అన్నాడు. మత్స్యమైనది అమత్స్యత అంటే ఆ నివాసం ఎక్కడుంది? అలాగే విజయమందు మరణం మృంగివేయబడినట్లు అనే వాక్యం ఎప్పుడు నెరవేరుతుంది? చేతి పని కాక నిత్యమైన నివాసం మనకి ఎక్కడుంది? ఇవన్నీ క్వశ్చన్లు, దాని జవాబు కావాలి మనకి. మనకొక ఆత్మ సంబంధమైన నివాసం మనకు అవసరమై ఉంది. అది ఎక్కడ సిద్ధపరచబడుతుంది, ఎవరి చేత సిద్ధపరచబడుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 2 కొరింథీ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. 2వ పత్రిక 5వ అధ్యాయము 1-5 వచనాలు చదువుదాం. క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు అనబడే ప్రతి ఒక్కరికి కూడా ఈ వచనం చాలా ప్రాముఖ్యమైంది, తెలుసుకోవలసిన అవసరం ఉంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద మన గుడారమైన అంటే మన గుడారం అంటే ఇల్లు అనుకున్నారు కనుక శరీరం, ఈ నివాసం శిథిలమైపోయినను. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది చేతి పని కాకంట, అంటే చేతితో నిర్మించేది కాదు. నిత్యమైన 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 నివాసము మనకు ఉందని ఎరుగుదు. నిత్యము ఉండే నివాసం ఉందంట. మనము వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో ప్రకృతి సంబంధమైన శరీరంలో మూలుగుతున్నాము. సంబంధమైన శరీరము నిత్యము ఉండే నిత్యమైనది శరీరం ధరించుకోవడానికి మనం ఈ శరీరంలో మూలుగుతున్నాం. ఈ గుడారంలో ఉన్న మన భారం మోసుకొని మూలుగుచున్నాం అన్నాడు. ఇది తీసివేయలేని కాదు, కానీ మత్స్యమైనది చేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన కోరుచున్నాము. మరి సమాధులకు ఎందుకు సున్నాలు వేస్తున్నారు? ఎందుకు సమాధులను ఆరాధిస్తున్నారు వీళ్ళు క్రైస్తవులు? ఈరోజు ఫేస్బుక్ లో కావడంటది, ఓ సంఘంలో ఉందంట 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వారి తండ్రిగా చనిపోతే సమాధిలో నీకు స్థలం లేదంటున్నారట పాపం. మరి అందులో పెట్టకపోతే పరలోకం వెళ్ళరేమో. కొన్ని చోట్ల సమాధిని పూడ్చడానికి కూడా డబ్బులు, సమాధి స్థలం కొంటారు. ఆ సమాధికి సలువురాతితో
శృంగారంగా అలంకరిస్తారు. అలంకరించిన ఏమీ లేదు, అలంకరి కానీ సమాధులను విలువగా చూస్తున్నారు, ఆరాధిస్తున్నారు వాళ్ళు. ఆలోచించండి. సాతానుగాడు మనల్ని డైవర్ట్ చేస్తున్నాడు. క్రైస్తవులను సమాధులకు మృక్కేవారుగా చేశాడు ఎవరో? అపవాది. సమాధుల్లో ఏముంటదండి తెలీదా? ఏముంటదండి? వీడే. మీరు వెళ్ళి మట్టికి మొక్కి, కానీ అది తప్పని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వచ్చే నాటికి మనం సజీవులుగా ఉన్నప్పుడు మనము మార్పు పొందుతాం. యేసుక్రీస్తు అంటే రెండో రాకడే ఇప్పుడే అయితే జరిగే మార్పులు వేరు, జరిగే మార్పులు వేరు. మనం క్రీస్తు రెండోసారి వచ్చేటప్పటికి మనము బ్రతికి ఉంటే, జీవించి ఉంటే మనం మార్పు పొందుతాం. ఎందుకు మార్పు పొందాలంటే ఈ శరీరము రక్త మాంసములు కలిగిన ఈ శరీరం పరలోకంలో ప్రవేశించదు. కాబట్టి ఇది ఏం చేయాలి? మహిమ శరీరంగా మార్చబడాలి. మృతులైన వారు అక్షయులుగా మార్చబడతారు. మృతులైన వారికి ధరించుకునే శరీరాలు మరియు జీవించి ఉన్న మనకు అక్షయమైన శరీరాలు ఎక్కడి నుండి వస్తాయో తెలుసా? పరలోకము నుండి వస్తాయి. అక్కడెవరు సిద్ధపరుస్తున్నారు? తండ్రి అయిన దేవుడు. మన్నైనా కుళ్ళిపోయిన ఈ ప్రకృతి సంబంధమైన శరీరము శవమైపోతుంది, శవమైపోతుంది. ఆ తర్వాత శ్మశానంలో తీసుకెళ్ళి బొందలగట్టలో దాన్ని పరుండబెట్టి సమాధి చేస్తే పురుగు పట్టి మట్టి అయిపోతుంది తప్ప దానికి మరలా దాంతో మనకి అలాంటి పని అవసరము లేదు. ఆ తర్వాత మరి పాతి పెడితే ఆ శరీరం కుళ్ళిపోయి మన్నైపోద్ది. తిరిగి మన్నైపోయిన ఈ మన్ను మరలా మహిమ శరీరం ధరించుకుంటుందా అంటే ధరించుకుంటాదని బోధించే వాళ్ళు ఉన్నారు, అలాగే నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చాలా తప్పు సుమా. సాతానుగాడు మనలను సత్యములో నుండి, మనము మన నమ్మకములో నుండి డైవర్ట్ చేస్తున్నాడు. ఇది బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఏది? కుళ్ళిపోయిన మట్టి అయిపోయినటువంటి శరీరం మరలా మహిమ శరీరంగా మార్చబడుతుందని ఎక్కడ బైబిల్లో ఉందా? మన్ను మహిమ శరీరమును ధరించుకుంటది అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఇది అందరికీ అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే వీరు మన శరీరములో అన్ని దాచిపెట్టుకున్నటువంటి పెద్ద బ్రిడ్జిగా భూమిని దేవుడు మారుస్తాడు అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు. చనిపోయిన అందరిని భద్రపెడితే ఒక స్టోరేజ్ లాగా, ఒక కోల్డ్ స్టోరేజ్ లాగా భూమిలో అన్ని భద్రపరుచుకుంటూ పేర్చుకుంటూ పోతే వీళ్ళందరూ మహిమ శరీరం దాచుకుని వేసిపోతారు అనుకుంటున్నారు. ఇది అచ్చు తప్పు. అందరూ తప్పుగానే ఆలోచిస్తున్నారండి. ఇది మీరు అవయవదానం చేయకండి. కొంతమంది బోధకులు ఏమని, మీరు అవయవదానం చేశారనుకోండి, మీరు అలా చేస్తే పునరుద్ధానంలో మరలా మీరు లేచినప్పుడు మీకు అవయవాలు ఉండవు అని చెప్పేవారు కూడా ఉన్నారు తెలుసా? ఏంటి, అవయవదానం చేస్తే నువ్వు చనిపోతే అవయవం లేకుండా పాతి పెడతారు కాబట్టి మరలా లేచినప్పుడు అవయవం లేకుండా లెగిస్తావు నువ్వు. ఎంత తప్పండి ఇది. సంఘం బైబిల్ చెప్తుందా అట్లా? సంఘములలో బోధ మారిపోయింది. మారిపోయేలా చేశాడు ఎవరండి? దేవునికి మనకి విరోధైన అపవాదిగాడు. మనం దేవుని మహిమ కొరకు బైబిల్ చదివితే బైబిల్ బాగా అర్థమవుతుంది. మనం దేవుణ్ణి మహిమపరచాలని మనం ఎప్పుడైనా ఉంటామండి? మనకి ఏదో కావాలి, దాన్ని సంపాదించుకోవడం కోసం నమ్ముతున్నారు అంతే. దేవుణ్ణి మహిమపరచాలని ఎవరో బైబిల్ చదవట్లేదు. అలాగాని నువ్వు చదివి ఉంటే నీకు బైబిల్ అర్థమవుతుంది. దాన్ని నేను చెప్పడం వల్ల నేను మేము మహింపరచబడాలన్నప్పుడు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతారు బోధకులు. నేనే చెప్తున్నాను, నాకే తెలుసు అన్నట్టుగా నువ్వు మహింపరచుకునేలాగా వాక్యం చెప్పావనుకో, నీ బోధ తప్పు బోధ అవుతుంది. మనము కాదు మహిమపరచబడేది ఎవరు? దేవుడు. దేవుడు నీ బోధ వల్ల మహిమపరచబడాలి. నీవు చేయు బోధ నిన్ను మహిమపరచుకున్నటకు చేయకూడదు, దేవుణ్ణి మహిమపరచడానికి చేయాలి.
ఆలోచించండి. దేవుడు మహింపరచాలంటే ఏం చేయాలి? ఆయన చెయ్యమంది చెయ్యాలి మనం. ఆయన చెప్పమని చెప్పింది చెప్పాలి. ఆయన చెయ్యమంది చెయ్యాలి తప్ప వద్దన్న సంగతులు చేయకూడదు. ఈ మన్ను తిరిగి మహిమ శరీరంగా మారిపోతుందా అంటే మారిపోతుందండి అని నమ్ముతున్నారు వీళ్ళు. మారే అవకాశం ఎక్కడా లేదు. క్రీస్తు రెండవ రాకడలో ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మ సంబంధమైన శరీరంగా మార్పు చెందిన పరిస్థితి మనం చూద్దాం ఒకసారి. ఎవరు మారతారు? అప్పటికి క్రీస్తు రెండోసారి వచ్చినప్పటికీ సజీవులుగా జీవించి ఉన్నవారి స్థితి అది, చనిపోయిన వారి స్థితి కాదు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమత్స్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరినప్పుడు క్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు సజీవులుగా ఉన్నవారి విషయంలో జరిగేటువంటి సంగతి అది. విత్తబడి లేపబడును అనే ఉంటే చాలా మంది విత్తనాల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? విత్తనాల దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం. ఇది ఆలోచించాలి. ఇది సమాధుల్లో పెట్టిన శవాలు అనుకుంటున్నారు వీళ్ళు. ఇది తప్పు. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుందా అంటే ఇది ఎలా జరుగుతుంది? ఇది తప్పు అనుగా. అంటే ప్రకృతి సంబంధమైన శరీరమునకును తీర్పు తీర్చబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరానికి తీర్పు ఎప్పుడు తీర్చాడు? ఆదికాండం 3:19 ఉంది కదా, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు, యాలేనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాడు. అంటే ప్రకృతి సంబంధమైన శరీరానికి తండ్రి తీర్పు తీర్చాడు. ప్రసంగి 12:7 ఏమన్నాడు? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మన్నైనది ఏది? మన్ను శరీరం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని ఎదుగు మరలా పోవును. మన్నైపోయిన ఆ మన్ను మరలా మహిమ శరీరాన్ని ధరించి ఎరుకునే అవకాశం లేదు. మరలా మన్నైపోద్ది. మన్ను మరలా మన్నైపోద్దని ఆ రెండు రిఫరెన్సులు బట్టి ఆదికాండం 3:19లోను ప్రసంగి 12:7 కూడా చాలా స్పష్టంగా ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి తీర్పు అది. అందుకే 2 కొరింథీ 5 మొదటి నుంచి 4 వరకు చూస్తే భూమి మీద మన గుడారమైన అంటే ఈ శరీరం, ఈ నివాసం, ఆత్మకు ఒక గుడారం ఈ శరీరం. ఈ భూలోకంలో ఉన్నంతకాలం ఇది ఒక నివాసం. శిథిలమైపోయిన అంటే అర్థం ఏంటి? మరలా మట్టి అయిపోద్ది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అనే నివాసము ఎక్కడుంది మనకి? ఈ ఆత్మకు. ఆత్మ ఒకటే, శరీరాలు 2 ఉన్నాయి తెలుసా? ఈ సంగతి తెలుసుకోవాలి మనం. భూలోకంలో ఉండడానికి ఒక శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం, ఆత్మకు సంబంధమైన శరీరం కూడా ఉంది. అది పరలోకంలో ఉంది. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము కాబట్టి పరలోకము నుండి వచ్చు. ఎక్కడి నుంచి వచ్చు? శ్మశానము నుండి వచ్చు అని లేదు అక్కడ. బరిల గ్రౌండ్లో నుంచి వచ్చు, బరిల గ్రౌండ్ లోంచి వచ్చినటువంటిది అని లేదు అక్కడ. పరలోకము నుండి వచ్చు మన నివాసము, దీనిపై ధరించుకుని అపేక్షించి దీనిలో మూలుగుతున్నామని చెప్పేశాడు కదా. చాలా స్పష్టంగా చెప్పాడు. కీర్తనలు 90లో 3 అంటాడు. 90వ కీర్తన 3వ వచనంలో నీవు మనుషులను మంటికే, చాలా స్పష్టంగా నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. మనుషులు మంటి అంటే ఈ శరీరాన్ని మట్టిగా మారుస్తున్నాడు. మట్టి అయిపోద్ది అంతే. మళ్ళా దీనితో మనకు పని లేదు. ఇంకా ఇక్కడ దేవుడు మనుషులను మంటికి మారుస్తున్నాడని ఉంది. ప్రభువులో లేని వారిని గురించి పేతురు గారు రాస్తున్నాడు. నోవహు కాలంలో ఉన్న పరిస్థితిని ఎత్తు చూపుతున్నాడు. పేతురు గారు నోవహు కాలంలో ఉన్న పరిస్థితిని ఎత్తి చూపుతున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:6 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:6 మృతులు శరీర విషయములో
మానవరీత్యా తీర్పు పొందినట్లును. చూడండి, మృతులంట, అంటే మృతులంటే ఏ మృతులు వీళ్ళు? మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడినన్నాడు. ఏమండి, సిద్ధపాటు ఉందా వాళ్ళకి? అప్పుడు నోవహు కాలంలో మృతులని చెప్తున్నాడు. ఏ మృతులు వీరు? సమాధులు ఉన్నవారు కాదు వీళ్ళు. భూమి మీద నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు, పనులు చేస్తున్నారు. అంటే జీవించి ఉన్నవారు. అంటే ఎందుకు మృతులు అన్నారంటే వారు పాపము చేసి నిత్య నరకానికి వారసులుగా ఉన్నారు. బతికున్నటువంటి మృతులు, జీవించి ఉన్నారు వీళ్ళు. జీవించుచున్నామని పేరు మాత్రం ఉంది, కానీ వీరు మృతులుగా ఉన్నవారు. మానవరీత్యా శరీరమును బట్టి తీర్పు పొందినట్లు అంటున్నాడు. ఈ తీర్పు అప్పుడు ఉంది, నవకాలంలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది, పరిశుద్ధాత్మ బోధలో కూడా ఉంది. ఏ తీర్పు? శరీరానికి. శరీరం ఏమవుతుంది అంటే మన్నైపోతుందని చెప్పాలి. ఎవరు చూసినా మన్నైపోతుందని చెప్పాలి. కానీ ఏం చెప్తున్నారు మన వాళ్ళు? అమ్మా బాప్తీసం తీసుకున్నాడా? బాక్స్ చేయించండి, మరి గోళీ కట్టించండి, భద్రం చేయండి అని చెప్తున్నారు వీళ్ళు. ఎందుకు అది భద్రం చేసేది? దాంతో పనేముంది చెప్పండి? శరీరానికి, ప్రతి శరీరానికి తీర్పు ఉంది. శరీరం ఏమవుతుందంటే మన్నైపోతుంది. ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. దేవుని యొద్దకు వెళ్ళే ఆత్మకు ఏం కావాలి? ఆత్మ సంబంధమైన శరీరం కావాలి. భూలోకానికి వచ్చినప్పుడు ప్రకృతి సంబంధమైన శరీరం, పరలోకానికి వెళ్ళినప్పుడు ఆత్మ సంబంధం శరీరం. ఆత్మ ఒకటే, శరీరాలు రెండు. ఆత్మకు నిత్యమైన నివాసం పరలోకంలో ఉంది అని బైబిల్ గ్రంథమే చెబుతూ ఉంది. క్రైస్తవులు మాత్రం ఏమన్నారండి? చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా పెట్టులో పెట్టడం, సమాధి చేయడం, అలాగే ఆ సమాధులను పూలుమాలతో అలంకరించి వాటికి మొక్కుతున్నారు. ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం అనే విషయం తెలియదా వీళ్ళకి? చదువుకున్న చదవరులు, సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, వీళ్ళందరూ కూడా చేసే పని ఏంటంటే చనిపోయిన తర్వాత అందరూ మొక్కుతున్నారు పెట్లు పెట్టి. ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆత్మ, వెళ్ళిపోయింది. ఉన్నది వెళ్ళిపోయింది కాబట్టే చనిపోయింది అంటున్నావు నువ్వు. పనికిరాని దానికి నువ్వు పని చేసి దాన్ని మొక్కుతున్నావు. వీరందరికీ చెప్పాలి. చెబితేనే మారతారు వాళ్ళు. అలా చెప్తే మారతారండి వాళ్ళు? కానీ ఎవరు చెప్పేవారు లేరు. సంఘంలో చెప్తే మారతారు. అలా మేము మార్చగలిగాం కొంతమందిని మా సంఘంలో. సమాధి దగ్గర ఏముందమ్మా వెళ్ళడానికి తెలియని కాలంలో వెళ్ళాము. తెలిసి నాకు వెళ్ళకూడదు కదా. మన్నైన శరీరం తిరిగి మన్ను అయిపోతుంది. అయితే మన్ను మహిమ శరీరంగా మారుతుందని ఎందుకు అపోహపడుతున్నారు? మన్నైపోయింది మరలా మహిమ శరీరంగా మారిపోద్దంట. అపోహ మాత్రమే. వీరు నమ్మడానికి కూడా కొన్ని వచనాలు బైబిల్లో ఉన్నాయని ఇవి చూపిస్తారు వాళ్ళు. బ్రదర్, మేము మాట్లాడుతున్నామంటే బైబిల్ ప్రకారంగా మాట్లాడతామని చెప్పి కొన్ని వచనాలు చూపిస్తారు వాళ్ళు. కానీ అవి పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. అవేంటో చూద్దాం. వాళ్ళు చూపించినటువంటి వచనాలు కూడా మనం చూద్దాం ఏంటో. ప్రారంభంలో బైబిల్ని అర్థం చెప్పేవారు ఎలా చెప్పారండి, అదే మనం ఇప్పుడు చేస్తున్నాం. అంటే మా బాగా అర్థం కావాలంటే 2 రెళ్ళు 4 అన్నాం అనుకోండి, 4 4 4 అయిపోద్ది. లేదమ్మా 2 రెళ్ళు 3 అని అన్నారు అనుకోండి ఆరంభంలో, ఇప్పటికే 2 రెళ్ళు 3 అందరం. అవునా? ప్రారంభంలో బైబిల్ని అర్థం చెప్పేవాళ్ళు ఏం చెప్పారో అదే మనం ఇప్పుడు చెప్తున్నాం. ఆరంభంలో చెప్పిన వారు బైబిల్లో ఉన్న వచనములను అపార్థం చేసుకుని వాళ్ళు ఆ అపార్థాన్ని మనందరికీ చెప్పేస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే అదే మనం నమ్ముతున్నాం. కానీ ఇది తప్పు. ఇది వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని, వచనాలని అపార్థం చేసుకున్నారు. అదే అపార్థమును మనం కంటిన్యూ చేస్తున్నాము. ఇది తప్పు. బైబిల్లో వ్రాయబడి ఉన్న వాక్యమును సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల అపార్థం చేసుకుంటున్నారు. బైబిల్ గ్రంథములో ప్రవచన భాషలను రూపకలంకారంగా రాయబడిన సందర్భాలు ఉన్నాయి. వీటిని వీళ్ళు అర్థం చేసుకోవటంలో అపార్థం చేసుకుని ఆ అపార్థమును వీళ్ళు బోధిస్తూ కంటిన్యూ చేసేస్తున్నారు వీళ్ళు సంఘంలో. వారు అపార్థం చేసుకున్న వాక్యాలు అంటే ఏస్కేల్ గ్రంథం
ఇది ప్రవచనం అండి, నిజంగా కాదు ప్రవచనం. ఎవరి గురించి ప్రవచనం కూడా చూద్దాం. 37 యేస్కేలు గ్రంథం 11 నుంచి 14 వరకు చదువుకుందాం. యేస్కేలు 37 అధ్యాయము 11 నుంచి 14 వరకు. ఇక్కడ గ్రంథకర్త యేస్కేలు దేవుడు సందర్భం ఇది. ఎవరి గురించి? ఇశ్రాయేల్ గురించి సందర్భం ఇది. ముందుగా చెప్పేస్తాను మీకు రహస్యాన్ని. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుతున్నవి. ఒక ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడు ఆయన్ని. ఒక ఎముకలను లోయలోకి తీసుకెళ్ళాడు యేస్కేలు గారని. తీసుకెళ్ళేమన్నాడు? ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుతున్నవి. చాలా అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. వారు మన ఎముకలు ఎండిపోయను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనిచున్నారు. నిజంగా ఎముకలు అంటే ఎముకలు కాదు, అక్కడ ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను. చూడండి, అంటే చనిపోయి ఉన్నారు, సమాధి చేశారు. సమాధిలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రవక్త అయినటువంటి యేస్కేలు ద్వారా అనుకుంటున్నారు వీళ్ళు. మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేది అన్నాడు. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధిలోనున్న నేను బయటికి రప్పించగా, సమాధులు ఏ సమాధిలో అర్థం చేసుకోవాలి, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బతుకున్నట్లు, చూడండి, మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసేదను. యెహోవానగు నేనే మాట ఇచ్చి దానిని నెరవేరుస్తున్నానని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్ అన్నారు. ఇశ్రాయేల్ అనుకుంటున్నారు ఇవి నిజంగా సమాధులు కాదు, జీవించి ఉన్న మృతులు వీళ్ళు. బతికే ఉన్నారు వాళ్ళు, భోజనం చేస్తున్నారు, పని చేస్తున్నారు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ వారు జీవించి ఉన్న మృతులు. అది వాడు చనిపోలేదు. వారి స్థితిని ఎండిన ఎముకలతో పోలుస్తున్నాడు. ఆలోచన చేయండి. ఇది బ్రతికి ఉన్న వారి స్థితిని గూర్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తిని గాని సమస్తమును గాని అవమానపరచడానికి నేను మాట్లాడట్లేదు. వాక్యమును బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా బోధించాలి. బోధకులు అందరూ కూడా ఇంచుమించుగా ఇదే వచనాన్ని చూపిస్తారు. చూడండి, సమాధులు తెరవబడతాయి, నేను తెరుస్తానని చెప్పాడు. అందుకనే మేము సమాధానం చేస్తున్నాము అంటున్నారు వీళ్ళు. ఇవి నిజంగా సమాధులా? ప్రవచనము. జీవించి ఉన్న వ్యక్తుల యొక్క స్వభావము చెప్తున్నాడు ఇక్కడ. తెలుసుకోవాలి మనం, నేర్చుకోవాలి మనం. చిన్నవాడు చెప్తే మేము నేర్చుకోవాలా? అయితే నీ కర్మ, నువ్వు నరకానికి పోతావు, నీతో పాటు నీ సంఘానికి కూడా నరకానికి తీసుకెళ్తావు, నీ బోధ వినివారిని కూడా నరకానికి తీసుకెళ్తావు. కాబట్టి తక్షణమే నీ బోధను సరి చేసుకుంటావా, ధన్యుడు. నీతో పాటు 10 మందిని పరలోకాన్ని తీసుకెళ్తావు. నీ బోధ సరి చేసుకోకపోతే నిత్య నరకం కన్ఫర్మ్. ప్రేమతో చెప్తున్నాం ఈ మాటలు, మేము ప్రేమతో చెప్తున్నాము, గర్వంతో కాదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 నుంచి 53 వరకు. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచినన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగపడిరి. మరి ఇదేంటి? యేసుక్రీస్తు సిలువ వేస్తున్నప్పుడు జరిగిన సందర్భం. రియల్గా అది ప్రవచనం.
ఇజ్రాయేల్ యొక్క పరిస్థితిని, వారి యొక్క స్థితిని తెలియపరుస్తున్నారు అక్కడ. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చారు అని ఉంది ఇక్కడ. అని దాన్ని తీసుకొచ్చి క్రీస్తు రెండవ రాకడలో ఇట్లా జరుగుద్ది అని బోధిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. యేసు క్రీస్తు సిలువ వేయబడినప్పుడు జరిగిందంటే దానికి ఒక అర్థం ఉంది. యేస్కేలు గ్రంథములోను 37 అధ్యాయములో ఉన్న సమాధులు శ్మశానములో ఉన్న సమాధులు కావవి. పట్టణంలో తిరుగుతున్నటువంటి మనుషులు, వ్యక్తులు, వారు జీవించి ఉన్నటువంటి మృతులు, వారు వ్యక్తులు. ఇక్కడ యేస్కేలు 37 అధ్యాయంలో ఉన్నటువంటి వారు నిజంగా మృతులు కాదు, వ్యక్తులు, బతికున్నటువంటి వ్యక్తులు. వీరు పరిస్థితిని గురించి చెప్తున్నాడు. మిమ్ములను నా కుమారులుగా మారుస్తానంటున్నాడు. మత్తయి సువార్త 27 అధ్యాయం 52 ఏముంది? సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచినన్నాడు. ఇది నిజముగా సమాధులు. యేసుక్రీస్తు సిలువ అయినప్పుడు, ఆయన ప్రాణం విడిచినప్పుడు సమాధులు తెరవబడి లేచారు పరిశుద్ధులు. రియల్ గా జరిగింది. యేస్కేలు 37 అధ్యాయంలో అది ప్రవచనము. అవి సమాధులు అంటే సమాధులు కాదు, వ్యక్తి యొక్క స్వభావము, స్థితి. యేస్కేలు 37:14 ఏమన్నా చూడండి అక్కడ. నేను యెహోవానై ఉన్నాననియు మీరు తెలుసుకొందురు, మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా అన్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది బతికి ఉన్న వారిని గురించి చెప్తున్నాడు. మత్తయి సువార్త 27 అధ్యాయము 52 నుండి 53లో జరిగింది. యేస్కేలు గ్రంథంలో ఉన్నది మాత్రం నెరవేర్పు అంటున్నారు. ఇది చాలా తప్పు. అది ప్రవచనం. ఇశ్రాయేలీయులను చూపిస్తున్నాడు, ఆ స్థితి చూపిస్తున్నాడు, వారి స్థితి. ఇశ్రాయేలీయులు ఉన్న స్థితిని చూపిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎవరి గురించి మాట చెప్తున్నాడు? పరిశుద్ధాత్మని బోధలో పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని అంటే అర్థం ఏంటి? మృతుల్లో నుండి లెమ్ము, నీ పాపాన్ని విడిచిపెట్టు, కొత్తగా జన్మించు, వాక్యానుసారంగా ఆత్మగా జన్మించు, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. ఇది దేవుని వాక్యమును విని మారు మనసు పొందడము. యెషయా గ్రంథము 26 అధ్యాయము 19వ వచనం చూస్తే, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడే, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును అంటాడు. ఇక్కడ ఇజ్రాయేల్ పరిస్థితిని చెప్తున్నాడు. వారు బతుకుదురు అంటే ఎలా బతుకుతారంటే, నేను కొత్త నిబంధన వారితో చేయబోతున్నాను, భూమి ప్రేతలను సజీవులుగా చేస్తుంది అంటే ఎవరు ఈ ప్రేతలు అంటే దేవునికి లోబడని వారు. ప్రేత అంటే అనుకుంటారు చనిపోయినట్టు వారిని ప్రేతలు అంటారు కదా. అంటే బతుకున్న వాడి విశ్వాస జీవితంలో ఎలా ఉన్నాడంటే వాడు ప్రేత వలె ఉన్నాడు, జీవించుతున్నాడు అనే పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే అంటున్నాడు. ఆయనపై తిరుగుబాటు చేసిన వారు, పాపములో ఉండే మృతులుగా ఉన్నవారే ప్రేతలు. వాక్యం ఒప్పుకోరు, ప్రభు మీద తిరగబడతారు. మరి వారు స్వభావం ఏంటి? మృతులుగా ఉన్నారు, ప్రేతలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్య పడకుడి, ఒక కాలం వచ్చుచున్నది. చాలా అద్భుతం కదా. ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన శబ్దం విని అంటాడు. అసలు సమాధిలో ఉన్నవాడు శబ్దం ఎలా వింటాడండి? అబ్బే ఆ రోజు అంటారండి. రెండో రాకల్లో ఆయన బోర ఊదినప్పుడు చెప్పేస్తే ఆ బోర శబ్దం. బోర అంటే ఏంటంటే దేవుని సువార్త. ఊతే సమాధిలో ఉన్నటువంటి ఆ సమాధిలో ఉన్నటువంటి శవానికి వినబడిపోయి లేచిపోతారంట. ఎవరు చెప్పాడు నీకు? దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది. యేసుప్రభు చెప్తున్నటువంటి ఈ కాలానికి ఇంకా క్రీస్తు శిలువ మరణం పొందలేదు తెలుసా? అప్పటికి ఇంకా రక్షణ రాలేదు, బాప్తిస్మం ఇంకా రాలేదు, అమల్లోకి ఆజ్ఞగా ఇవ్వలేదు.
ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, అంటే వాక్యాన్ని విని యేసుక్రీస్తు ఏ సమాధులను గూర్చి చెప్తున్నాడు తెలుసా? నిజంగా చనిపోయినటువంటి శ్మశానంలో ఉన్నటువంటి బొందలు కట్టినటువంటి సమాధుల గురించి కాదు చెప్తుంటా. భూమి మీద తిరుగుతున్నారు కదా ఇష్టం వచ్చినట్టు, ఎవరికి వారిగా జీవించి ఈ లోకంలో ఎవరి ఇష్టాన్ని, ఎవరి చిత్తాన్ని వారు జరిగించుకుంటారు, దేవుణ్ణి ఇష్టాన్ని మానేసి. వీళ్ళెవరో మృతులు, సమాధులు. యేసు ఏ సమాధుల గురించి చెప్తున్నాడంటే యేస్కేలులోను ఏమండి ఉన్న సమాధులను గురించి చెప్తున్నాడు. అవే ఇక్కడ కూడా చెప్తున్నాడు. అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే సువార్త కొరకు ఇక్కడ క్రీస్తు చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మని బోధ వచ్చిన తర్వాత మృతులు పరిశుద్ధులుగా, అంటే పాపపు స్వభావం, ప్రాచీన స్వభావం విడిచి నవీన స్వభావం ధరించుకుంటారు. ఈ మృతులు దేవుని శబ్దం అంటే వాక్యం. వాక్యం విని, ఏ వాక్యము? సమాధానకరమైన వాక్యము, రక్షణ అనుగ్రహించే వాక్యం విని వాళ్ళు బయటకు వస్తారంటే అర్థం ఏంటి? మృతులు పాపము నుండి, ప్రాచీన స్వభావం నుంచి, ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకుంటారని చెప్తామన్నమాట అండి. అది పరిశుద్ధాత్మని సర్వసత్యం గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క సర్వసత్యం గురించి చెప్తున్నాడు. క్రీస్తు ఎవరి బోధ చేశాడు? తండ్రి బోధ చేశాడు. పరిశుద్ధాత్ముడు ఎవరి బోధ చేశాడు? క్రీస్తు బోధ చేశాడు. అపోస్తులు ఎవరు బోధ చేశారంటే ఇది కూడా యేసుక్రీస్తు బోధే. సమాధుల్లో ఉన్నవారు మేలు చేస్తారా? అసలు సమాధిలో ఉన్నవారు వింటారా? చనిపోయిన వాడే విండ కదండి. చనిపోయిన వెంటనే ఏడుస్తారు. నువ్వు డబ్బులు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇచ్చావో, ఎక్కడెక్కడ దాచావో మాకు చెప్పకుండానే వెళ్ళిపోయావని ఏడుస్తారు వాళ్ళు. మరి ఇదేంటి? సమాధిలో ఉండే శబ్దం వింటారని నమ్ముతారు వీళ్ళు. అంటే తేడా, వ్యత్యాసం గమనించాలి. చనిపోయిన వాడు ఎప్పటికీ ఏమి విండో. మరి వింటున్నాడంటే ఎవరీడు? మనిషి బతుకున్నాడు, కానీ పాపాన్ని బట్టి వాడు మృతుడు. అది సమాధిలో ఉన్నవారు మేలు చేస్తారా? చనిపోయిన వారు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేయరు. చనిపోయిన వారు ఏమేలి చేయరు. వీరు బతికున్న వారిని గురించి క్రీస్తు చెప్పిన మాటలు, జీవించి ఉన్న వారిని గురించి క్రీస్తు చెప్పిన మాటలు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు, అంటే మేలుకొనెదురు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా ఏయులగుటకును మేలుకొందురు అంటాడు. అంటే ఈ వచనం దగ్గర ఏళ్ళు చూస్తే సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ లేచి వస్తారో, మంచి పనులు నీతిమంతులు అయితేనేమో నిత్యజీవం పొందుకుంటారు, అనీతిమంతులు అయితే నిత్యనరకానికి పోతారా అని చెప్తున్నారు వీళ్ళు. ఈ సమాధుల్లో ఉన్నవారు బయటకు వస్తారని నమ్మటం కారణం ఈ వాక్యాలు చెప్తారు వీళ్ళు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఇదేంటి అంటే మీరు అర్థం, ఈ వాక్యం యొక్క అర్థం మీకు సరిగా అర్థం కాలేదు. సమాధులు అంటే నిజంగా సమాధులు కాదు. పాపము నుండి వచ్చు జీతం మరణం. మనిషి చేసిన పాపాలను బట్టి మనుషుడు మృతుడుగా ఉన్నాడు. అంతే. వాడు ఆ సమాధి నుంచి బయటికి రావాలంటే దేవుని వాక్యం వినాలి. ఎవరు వాక్యం వింటారో? చనిపోయిన వింటారా వాక్యం? బతుకున్నవాడే వింటాడు కదా. ఈ రిఫరెన్స్ చూపించి, బ్రదర్ ఇగో యేసుక్రీస్తు రెండో రాకల్లో చనిపోయిన వాళ్ళు లెగుతారు, సమాధులు తెరవబడతాయి, నిద్రించు అనేకులు మేల్కొంటారని చెప్పేసి ఈ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం అని చెప్తారు. కానీ ఆలోచన చేయండి, చనిపోయిన వాడికి ఎప్పటికీ లేవడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 14 దాకా. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. యారనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత పరచబరుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము. ఎవరి గురించి చెప్తున్నాడు? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము అంటే ప్రాచీన స్వభావంలో ఉన్న నీవు బయటికి రా.
కొత్తగా జన్మించు, వాక్యానుసారంగా ఆత్మీయంగా జన్మించు, రక్షణ పొందు, లెమ్మో అంటాడు. మృతుల్లోంచి లెమ్మంటున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు. బతికి ఉన్నవారు యొక్క క్రియలివి. బతికున్న వారి యొక్క క్రియలు. చనిపోయిన వారు ఎవరైనా బతికి ఉన్నారా అంటే కొంతమంది బతికి ఉన్నారు అని బైబిల్లో ఉన్నాయి. చనిపోయిన వారు ఎవరైనా బతికున్నారా అంటే కొంతమంది బతికున్నారు అని ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు ఉన్నాయంట. కుళ్ళిపోని శరీరాలు ఏమైతే ఉన్నాయో వారే బతుకున్నారంటాడు. కుళ్ళిపోని శరీరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే బతుకున్నారు, బతికిన వారంట. అలా బతికిన వారు కొంతమందిని గూర్చి మనం తెలుసుకుందాము. లోక సువార్త 8వ అధ్యాయము 40 నుంచి 42 వరకు. లోక సువార్త 8వ అధ్యాయము 40 నుంచి 42. అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్లు ఈడుగల తన ఒకతే కుమార్తె అంట చావసిద్ధంగా ఉంది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకున్నాడు. ఆయన వెళుచుండగా జన సమూహములు ఆయన మీద పడిచి ఉండదు. యేసు ప్రభు వెళ్తున్నాడు. అంటే చనిపోయిన వారు బతికేట్టుగా బైబిల్లో ఉందా అంటే క్రీస్తు లేపాడు చనిపోయిన వాళ్ళని. యాయిరు కుమార్తెను లేపాడు, అలాగే లాజరును కూడా లేపాడు. మరియ మార్తల సహోదరుని లాజరు కూడా లేపాడు. చనిపోయినటువంటి వ్యక్తులు మరలా బతికారు. బతికి వాళ్ళు కలకాలం ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళు సరిపోకుండా. ఇది వీళ్ళకి అర్థం కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 11 మరలా 37, 43, 44 చూద్దాం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలుకొలప వెళ్ళుచున్నారని వారితో చెప్పగా, అంటే చనిపోయాడని ముందే ప్రభుకు తెలుసు. ఎందుకు వెళుతున్నాడు? యేసు చేసే కార్యాలను బట్టి దేవుడు మహింపరచబడాలి. వారిలో కొందరు ఆ గుడ్డువాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పింది. చనిపోయాడు కదా లాజరు, గుడ్డువాడికి చూపునిచ్చాడు కదా, మరి ఈయన చావకుండా చేయలేడా అన్న. 43 ఆయన ఇలా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు. అంటే యేసు ప్రభు లాజరుని బయటికి రమ్మని చెప్పాడు. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రాత వస్త్రంతో కట్టబడిన వాడే వేలపిల్లకి వచ్చింది. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు ఇప్పి పోనీయుడు అని వారితో చెప్పాడు. అంటే చనిపోయిన లాజరు మరలా ప్రభు బ్రతికించాడు. మూడవది పేతురు చేసిన కార్యం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36, 37, 41 చూస్తారు. మరి యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములు బహుగా చేయించి ఉండేది. 37 ఆ దినముల యందు ఆమె కాలయాపన పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పొరండబెట్టింది. పేతురు వచ్చాడు. అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుండి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుందంట. అంటే యేసు ప్రభు బ్రతికించిన వారు యాయిరు కుమార్తె బతికించాడు చనిపోయిన వాళ్ళని. మరియ మార్తల సహోదరుడు లాజరు గారిని లేపాడు. అపోస్తలుడైన పేతురు కూడా ఇక్కడ తబిత అనేటువంటి ఆమెను లేపినట్లుగా, చనిపోయినటువంటి ఆమెను బ్రతికించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. నాలుగోది పౌలు గారు చేసిన కార్యాలు కూడా ఉన్నాయి. ఏమండి? ఇలా మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయము 21, 22 ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూసుకుని యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బతికిన. ఏలియా ప్రార్థించగా ఆ చిన్నవాడు బతికినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే మృతులైన వారు మరలా బతికినట్లుగా బైబిల్లో ఉంది కదా, అలాగే సమాధిలో ఉన్నవారు కూడా బతికేస్తారని చెప్పేసి వీళ్ళు అనుకుంటా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. 2వ రాజులు 4వ అధ్యాయము 32, 35 దాకా ఎలీయా గారు చేసిన కార్యం చూసాము.
ఒక అతను బతికించాడు చిన్నవాడిని. ఎలీసా ఆ ఎంట వచ్చి బాలుడు మరణమైనప్పుడు తన మంచం మీద పెట్టుడి పెట్టబడి ఉన్నట్టు చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బెడ్ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీద, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పండుకొనగా బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి యువతలకు ఒక్కసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగ్గా పడుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరచెను. ఎలీసా కూడా చేశాడు. ఏమండి? ఇలా 2 రాజులు 13:21 కూడా చూస్తే కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీసా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీసా శల్యమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతి కాళ్ళు మోపి నిలిచెను. అంటే సైన్యానికి భయపడి ఎలీసా గారి యొక్క సమాధి తవ్వేసి అందులో పెడదామని చెప్పి తవ్వితే ఆ ఎలీసా గారి యొక్క సమాధిలో ఉన్నటువంటి ఎముకలు శల్యమైన ఎముకలు తగిలి ఈ చనిపోయినటువంటి వ్యక్తి కూడా కాళ్ళు మోపి నిలిచినని రాయబడింది. ఇప్పుడు దేవుడు లేపిన వారిని చూద్దాం. ఇంతవరకు కూడా ఏలియా, ఎలీసా, యేసుక్రీస్తు, అపోస్తులు, పేతురు వీళ్ళు లేపిన వారు అంటే చనిపోయిన వారిని బతికించడం చూశారు. కానీ ఆలోచన చేయండి, వీళ్ళందరూ ఇప్పటికీ బతుకున్నారు. వాళ్ళు ఆలోచన చేయండి, అంటే ఇప్పటికీ బతికివారు లేరు. ఇప్పుడు దేవుడు లేపిన వారిని చూద్దాం. కీర్తన గ్రంథం 16, 8, 9, 10 వచనాలు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు అన్నాడు. ఇది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తుని గురించి దేవుడు చెబుతున్నాడు ప్రవచనం. అపోస్తుల కార్యాలు 13:35. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయని అని చెబుతున్నాడు. ఎక్కడ? దేవుడు లేపిన వారు ఎవరంటే యేసుక్రీస్తు. అపోస్తుల కార్యాలు 2:26, 26, 27, 28 చూస్తే కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గంలో తెలిపితివి, నీ దర్శనాన్ని అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అంటాడు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. 1 కొరింథీ 15:20, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపి ఉన్నాడు. మృతుల్లో నుంచి లేపిన వాళ్ళలో ప్రథముడు ఎవరంటే యేసుక్రీస్తు. ఇంకెవరు లేవలేదు. అందుకే ప్రతివాడు తన వరుసలోనే బతికించబడను. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బతికించబడుదురు. క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు అన్నాడు. కొలసి 1:18. కొలసి 1:18. సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింట్లో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడయ్యాడు. ఆది సంభూతుడు. మృతుల్లోంచి లేవడంలో ఈయనే ఫస్ట్. మరి ఎలా? యేసుప్రభు ఇంకా సిలువ ఎక్కకుండా, మృతి పొందకుండా, తిరిగి లేవకుండా యేసుప్రభు లేపినోళ్ళు ఏమండి? యాయిరు కుమార్తె ఉంది, లాజరు ఉన్నాడు, మరి పేతురు లేపాడు తప్పితాన్ని, ఎలీసా లేపాడు, లేపాడు చనిపోయిన వాళ్ళని. మరి వీళ్ళందరూ ఉంటే యేసుప్రభు ఎన్నోవాడు? యేసుప్రభు ఏమో మృతులను లేచిన వాళ్ళు నేనే ప్రథముడిని అంటున్నాడు. ఏంటి సంగతి? ఆలోచించండి. ఎలా బైబిల్ అర్థం చేసుకోవాలి? ఆది సంభూతుడయ్యాడని చెప్తున్నాడు. లేచుట్లో ఆది అయి ఉన్నాడు ఆయన. మృతుల్లో నుంచి లేచుట్లో కూడా ఫస్ట్ ఆయనే, మొదటివాడు ఆయనే. మరి ముందున్న వాళ్ళందరూ ఏమైపోయారు? మరి వాళ్ళు చనిపోయి లేచారు కదా, వాళ్ళు కూడా చనిపోయిన వారినే లేచారు కదా, బతికారు కదా వాళ్ళు కూడా. తేడా ఉంది తేడా. నువ్వు అపార్థం చేసుకున్నావు, అపార్థాన్ని విన్నావు, అపార్థం చేసుకుని బోధించిన వాడు బోధ విన్నావు. నువ్వు ఆ అపార్థాన్ని తెచ్చి సంఘంలో నిలబడి బోధిస్తున్నావు. ఆ అపార్థాన్ని వాడు నమ్మి
అపార్థ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు, నరకానికి పోతాడు, నిత్యజీవానికి వెళ్ళరు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే నమ్మకమైన మనస్సాక్షి అంట, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగును గాక. యేసుక్రీస్తే కదండి ఆది సంభూతుడిగా మృతుల నుంచి లేచిన వాడు. ఎలా లెక్క కడుతున్నారు మీరు? ఎలా ఆలోచిస్తున్నారు మీరు? గమనించండి దేవుని కుమారులారా, గమనించండి. బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా, లేఖనాలని. ప్రకటన గ్రంథం 2:8 స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగ రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. చనిపోయాడు, మరలా బతికిన వాడు చెప్పు సంగతులు. ఆలోచన చేయండి. చనిపోయిన వారు లేచారంటే యేసుక్రీస్తు లేపినోళ్ళు, అపోస్తులు లేపినోళ్ళు వాళ్ళు వేరు, దేవుడు లేపిన వారిలో క్రీస్తు ఒకడే. ఇది అపోస్తుల కార్యాలు 3:15 ఏమన్నాడు? మీరు జీవాధిపతిని చంపిదిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్ష్యం అంటున్నాడు. దేవుడు లేపిన వారిలో యేసుక్రీస్తే మొదటి వాడు. అపోస్తులు చెప్పింది బోధ. ఆలోచన చేయండి దేవుని కుమారులారా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తి హృదయంలో దేవుడు నాటి నీరు గట్టి పల్లెపులకు తెచ్చునుగాక. ఆమేన్. సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.